ఇప్పుడున్న కాలంలో గుణశేఖర్ అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయ అవసరం లేదు. ఈ దశలో ఈరోజు చూసుకుంటే విశాఖ ఉత్సవంలో ఒక రకంగా భూమికతో పాటు ఈ డైరెక్టర్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా 2 రోజులు నిలిచారు. ఈ దశలో ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అట్లాగే విశాఖపట్నంతో ఆయనకున్న అనుబంధం ఏంటి అన్న విషయంపై మనం మాట్లాడదాం. సార్, నిన్న ఒక రకంగా హార్ట్ టచింగ్గా నిన్న మీరు విశాఖ ఉత్సవంలో మాట్లాడారు. అయితే ఉత్తరాంధ్రకి విశాఖపట్నంకి లేకపోతే మీకు ఎలాంటి సంబంధం ఉంది? అదండి, మాది నర్సీపట్నం అండి. నేను నర్సీపట్నంలోనే పుట్టాను. సో ఆ తర్వాత డిగ్రీ ఇక్కడ బొల్లయ్య కాలేజీలో చదివాను. సో ఆ రకంగా నర్సీపట్నం, విశాఖపట్నం నా సొంత ఊరు. సో ఇక్కడ ఈ ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అలాగే తప్పకుండా విశాఖ వాసులందరూ ఈ ఫిబ్రవరి 6న విడుదలవుతున్న యూఫోరియా చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తిని అని ఆయన చెప్తున్నారు. ఆ క్రమంలోనే విశాఖ అంటే ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు కూడా ఆయన మాటల్లో వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.